హలో అండి. నా పేరు సందీప్. ఈరోజు మెయిన్ టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. దాని గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం అనేది చేద్దాం. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను కొత్త వీడియోస్ పెట్టంగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. టాపిక్‌లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. పవన్ కళ్యాణ్ గారు కొన్ని సెన్సేషన్ కామెంట్స్ అనేది చేయడం అనేది జరిగిందండి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే, ఫ్రీ బీస్ అనేది ప్రజలు కోరుకోవట్లేదు. అలాగే ప్రజలు కోరుకుంటుంది ఏంటిది అంటే 25 ఇయర్స్ నాకు భవిష్యత్తు కావాలనేది కోరుకుంటున్నారనేది తను ట్విట్టర్ ద్వారా చెప్పడం అనేది జరిగిందండి. నా అభిప్రాయం వచ్చేసి దీంట్లో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు మొన్నటి ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఏదైతే కూటమి గవర్నమెంట్‌కి సూపర్ 6 హామీలకి ఇతను కూడా సంతకం పెట్టాడండి. ఇప్పుడు ఆయనంత ఆయన స్టాండ్ చేంజ్ చేసుకోవడం ఏందండి? అంటే తను ఎప్పుడైతే ఈ కూటమిలో చేరినప్పుడే నేను ఫ్రీ బీస్‌కి వ్యతిరేకం, నేను సంతకం పెట్టను అనేది ఆయన ఫస్టే చెప్పి ఉండాల్సిన అవసరం అనేది ఉండేది. అంటే ఈ మాటల వల్ల తన క్రెడిబిలిటీని తనే తగ్గించుకుంటున్నాడు నా అభిప్రాయం వచ్చేసి. ఎందుకంటే తను ఆల్రెడీ మొన్న జరిగిన ఫ్రీ బీస్ హామీలు ఇస్తే తెలుగుదేశం పార్టీ అతను సంతకం పెట్టడం అనేది జరిగింది. నేను కూడా దగ్గరుండి చేపిస్తా అనే మాట కూడా చెప్పడం అనేది జరిగింది. ఇప్పుడు నేను ఫ్రీ బీస్‌కి నేను వ్యతిరేకం అనే ఏదైతే ట్విట్టర్‌లో పెట్టడం అనేది కరెక్ట్ పద్ధతి కాదని నాకు ఎందుకంటే ఫ్రీ బీస్ అనేది ప్రజలకి ఇప్పుడు అవసరమే. ఎందుకంటే రొటేషనల్ జరగాలి అంటే ఫ్రీ బీస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఏ డబ్బులు ఇవ్వకపోతే రొటేషన్ అనేది జరగదు. అంటే ఆర్థిక వ్యవస్థ అనేది నడవదు. ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే దీని వల్లనే గెలుస్తారా? దీని వల్లనే గెలవచ్చు, గెలవకపోవచ్చు. 2 విధాలుగా ఉండొచ్చు. ఎందుకంటే పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రీ బీసెస్ ఇచ్చారండి. ఏదైతే చాలా డబ్బులు అనేది ఇవ్వడం అనేది జరిగింది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరిగింది. అదొక కారణం ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు 2019లో 10,000 ఒకేసారి రామారామగా ఇచ్చారు ఏదైతే ఎన్నికలప్పుడు. అయినా కానీ ప్రజలు వేయలేదు కదా. ఎందుకు ఓటేయాలంటే ఫ్రీ బీస్ వల్లనే గెలవడం అనేది జరగదండి. అంటే ఫ్రీ బీస్ అనేది కొంత పనిచేస్తుంది, కానీ మొత్తం పనిచేస్తుందని మనం చెప్పలేము. అది కూడా ఒక కారణం ఉండొచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రం ఈ మాట విషయంలో మాత్రం తన క్రెడిబిలిటీ లేదని నాకు అనిపించింది. ఎందుకంటే తను ఎప్పుడైతే ఆ సంతకం పెట్టాడో ఈజ్ యాక్సెప్టింగ్ ద ఫ్రీ బీసెస్. నేను కూడా ఈ ఫ్రీ బీసెస్ మేము అందరం కలిసి ఇస్తామని చెప్పి తను అధికారంలోకి వచ్చాడు. కానీ ఇప్పుడు ఈ మాట చెప్పడం వల్ల తను ఏం సంకేతం ఇస్తున్నాడని ఎవరికి అర్థం కావట్లేదు. నాకు అర్థం. ఇంకొక రెండో విషయం ఏంటంటే 25 ఏళ్ళు ప్రజలు భవిష్యత్తు కోరుకుంటున్నారు అనేది కోరుకుంటారు. ఏం భవిష్యత్తు కోరుకోవాలి చెప్పండి, ఒక మాట నాకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా ఏదైతే ఉద్యోగ కల్పన అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అది కామన్గా జరిగే ఒక ప్రక్రియ. కానీ అది మనకు ఎంత చిత్తశుద్ధి అనేది మెయిన్ కారణం ఉంటుంది. అంటే మనం ఎంత ట్రాన్స్పరెన్సీగా చేస్తున్నాం అనేది దాన్ని బట్టినే ఉద్యోగ కల్పన అనేది ఉంటుంది జనరల్గా. అయితే ఫ్రీ బీసెస్ తీసుకొని కూడా ఉద్యోగాలు చేసేటోళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఇవన్నీ జరగట్లేవా? ఇప్పుడు ఉద్యోగాలని ఇక్కడ ఆగిపోయినాయా? భవిష్యత్ అంటే ఏం కోరుకోవాలి? భవిష్యత్తు నాకు అర్థం కాదు. అంటే ఏది చేంజ్ అంటున్నాను. చేంజెస్ అంటే ఏం జరిగినాయి? కూటమి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఏం చేంజెస్ జరిగినాయి? ఫస్ట్ థింగ్ ఓవరని చెప్పగలరా? ఓవర్ చెప్పలేరు. వాళ్ళు చెప్పుకోవచ్చు, మాకు మేము ఇది చేంజ్ చేసినాం, అది చేంజ్ చేసినాం అని చెప్పుకోవచ్చు, తప్పులేదు. అంటే వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చెప్పుకునే వాళ్ళ ఒపీనియన్. అది జనరల్గా ఆలోచించండి ఏం జరిగింది. ఏదైతే వీళ్ళు ఫ్రీ బీసెస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది కూటమి గవర్నమెంట్. ఇప్పుడు ఏదైతే అమరావతి ఉంది, అమరావతి ఏరియాలో అమరావతినే బెటర్గా ఉంటుంది, అమరావతి క్యాపిటల్గా ఉంటుంది అని చెప్పి మొత్తం కూడా ఇప్పుడు విశాఖపట్నంని మొత్తం డెవలప్ చేయదు. ఇది మంచి విషయం అండి. ఎందుకంటే విశాఖపట్నంలో స్కోప్ ఉంది కాబట్టి ఇప్పుడు అన్ని కంపెనీస్ అనేది విశాఖపట్నంకి వస్తున్నాయి. అమరావతిలో ఎక్కడన్నా వస్తున్నాయని ఏదైనా కంపెనీలు వస్తున్నాయి? ఇప్పుడు అన్ని కూడా విశాఖపట్నంలో ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అంటే విశాఖపట్నం అనేది హైదరాబాద్ కన్నా ముందే జిహెచ్ఎంసీకి ఉండుండే, అంటే ముందే డెవలప్ అయింది. హైదరాబాద్ కన్నా ముందే విశాఖపట్నం అనేది డెవలప్ అయింది కాబట్టి చాలా మంది విశాఖపట్నంకి వస్తున్నారు. ఉద్యోగ కల్పన అనేది జరుగుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు ప్రాసెస్ కాకపోయినా ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో జరుగుండే అవకాశం ఉంటుంది కదా. అదొక అవకాశం ఉంటుంది. ఇంకా ఏముంటుంది చేంజెస్? నీ అధికారంలో ఏం చేంజెస్ చేసినావు? ఏం చేంజెస్ ఏం లేవు పెద్దగా. అయితే మద్యపాన నిషేధంలో మద్యం అనేది కల్తీ మద్యం అమ్ముతున్నారని ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్ని విమర్శించారు. ఇప్పుడు వీళ్ళు అమ్ముతుంది కూడా మద్యం కల్తీనే కదా. సిండికేట్ గా ఫామ్ అయ్యి ప్రతి జిల్లాల్లో వీళ్ళు చేస్తుంది అదే కదా, వీళ్ళు తింటుంది అదే కదా. ఇంకేముంటది? ఇంకా నేను ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అని చెప్పుకుంటున్నాను. ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అని చెప్పిన వ్యక్తివి పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టే ముందు ఆలోచించుకొని నేను సంతకం పెట్టను, నేను ఫ్రీ బీస్ కి వ్యతిరేకం అని చెప్పు ఉండాల్సింది. అప్పుడు ఆ రోజు చెప్పుకుంటే దానికి ఒక నైతికత ఉండేది. అదే భారతీయ జనతా పార్టీని చూసి నేర్చుకోండి. ఎక్కడైనా ఫ్రీ బీస్ సంతకం పెట్టారో నువ్వు పెట్టినావు.
ఇప్పుడు ఈ మాట అన్నామంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన అర్థం చేసుకుంటే బెటర్ అని నాకు అనిపిస్తుందండి. రెండో థింగ్ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు అయితే లూలు మాల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది జరిగిందండి. లూలు మాల్ విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు చేసింది కరెక్టే అండి. ఎందుకంటే లూలు మాల్ వాళ్ళు అదొక ఏదైతే ఆర్థికంగా అది లాస్‌లో ఉంది లూలు మాల్ అనేది. అదే గాకుండా లూలు మాల్ అనేది వాళ్ళ ఇష్టమున్న కండిషన్‌లు ఎట్లా పెడతారండి? నాకు అర్థం కాదు. గవర్నమెంట్‌కి అదొక రీజన్ ఉంటది. వీళ్ళు ఏమి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తారండి లూలు మాల్ వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. లూలు మాల్‌లు మీకు చెప్తే నమ్మరు. లూలు మాల్‌లో ఏం జాబ్‌లొస్తాయో తెలుసా అండి? గుమస్తా జాబ్‌లొస్తాయి. తప్పుగా అనుకోకండి ఈ మాటలు చెప్తున్నాను. చాలా ఇప్పుడు డీమార్ట్‌లు గాని ఇవన్నీ గూడా వాళ్ళిచ్చేవి అవే ఉంటాయి. వీళ్ళిచ్చేవి అవే ఉంటాయి. ఎవరైనా గాని ఇప్పుడు ఒక డిగ్రీ చదివిన ఓడైనా గాని జనరల్‌గా ఆహ్, గుమాస్తాగా చేయాలని అనుకుంటున్నాడా? ఒక జనరల్ క్వెషన్. చేయాలని ఎవరు అనుకోవట్లేదు. అందరూ కావాల్సింది ఏంటి? నేను సాఫ్ట్‌వేర్ అవ్వాలనుకుంటున్నారు. ఒక పెద్ద ఎంఎన్‌సీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటున్నారు. పెద్ద పెద్ద స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. పెద్ద పెద్ద బిజినెస్ పెట్టాలనుకుంటున్నారు తప్ప, గుమాస్తాగా నేను ఒక మాల్‌లో పని చేయాలని ఎవడు కోరుకోవట్లేడు. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉండేది. ఇంకొకటేందంటే దాంట్లో ఏం ప్రాసెసింగ్ చేస్తారు వీళ్ళు? అంటే ఏం ప్రాసెసింగ్ ఉంటది దీంట్ల? అంటే ఒక ప్లసెస్, మైనస్ అనేది మనం తెలుసుకోకుండా ఒక కంపెనీకి ఇచ్చేస్తే దీంట్లో ఏందంటే కరప్షన్ అండి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది పెద్దలందరూ కూడా క తినడం వల్ల ఆ లోలోమాలకి ఇచ్చిర్రు తప్ప, దాంట్లో ఇంతకన్నా ఏముంది ఇంకా? ఇప్పుడు విజయవాడ దగ్గరనే ఉంది. విజయవాడలో చాలా మాల్స్ లేవా? ఎన్నో మాల్స్ ఉన్నాయి. అంతెందుకు చిన్న చిన్న కిరాణా షాపులున్నాయి. దాంట్లో కూడా ఇచ్చేది అదే. దీంట్లో ఇచ్చేది అదే. ఇక దీని డిఫరెన్స్ ఏంటిది? నువ్వు తెప్పియాల్సిందేంది ఎప్పుడైనా గాని, కొత్తగా ఏదన్నా జాబ్ క్రియేషన్ అంటే ఏంటిదంటే, ఒక ఐటీ కంపెనీయా? లేకపోతే ఒక ఎంఎన్‌సీ కంపెనీయా? లేకపోతే కొత్త స్టార్టప్ ఏమన్నా పెట్టిస్తావా? ఒక మంచి ఐడియాని ఒక స్టార్టప్‌గా పెట్టించి ఎంతమందికి ఉద్యోగాలిస్తావు? అది ప్రజలు కోరుకుంటారు తప్ప, దీనికోసం కదా కోరుకోవట్లేరు. అంటే ఇన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళకిచ్చేయడం అంటే అర్థం ఏంది? దాంట్లో కరప్షన్ జరుగుతుందని మనకు అర్థం చేసుకోవాలి అందరం గూడా. ఇది మెయిన్‌గా జరిగే అవకాశం ఉంటది. అంటే ఇంతకుముందు విశాఖపట్నంలో గూడా ఇచ్చారుగా ఇంతకుముందు. ఎందుకిచ్చారు ఇవన్నీ? ఈ ఈ ది దాంట్లో ఏం బెనిఫిట్ జరుగుతది ప్రజలకి? ఎవడు బెనిఫిట్ జరగదు. ఎవరైతే ఈ లూలు మాల్ వాళ్ళకి బెనిఫిట్ జరుగుతది. ఎక్కడన్నా ఇప్పుడు విశాఖపట్నం ఏరియా ఉందనుకోండి. అక్కడ 50,00,00,000 ఉంది. రూపాయికి ఇస్తారా ఎవడన్నా? అట్లా ఇయడం వల్ల ఇక నువ్వు ఎంతమందికి ఇస్తావు అది? అది కూడా ఒక ప్రశ్న వస్తది కదా! ఇప్పుడు అక్కడ ల్యాండ్స్ ఉండవు. కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు నువ్వు రూపాయికి, అర్ధ రూపాయికి, పావులకి ఇస్తే ల్యాండ్స్ అయిపోతాయి. అయిపోయినప్పుడు నువ్వు ఎక్కడ తీసుకొస్తావు ఇంకా ల్యాండ్స్‌ని? అది కూడా ఒక ప్రయత్నం అనేది. అంటే చీప్ రేట్‌కి ఇయమంటే అర్థం ఏంది? నువ్వు సగం రేట్‌కి ఇయమని అర్థం ఆడ. ఇప్పుడు 50,00,00,000 ఉంది. 25,00,00,000కి తప్పేముంది ఆడ? ఎందుకంటే అదొక ఇన్సెంటివ్ వాళ్ళకి. అది అట్లియ్యాల గాని రూపాయికి, రూ. 2కి పంచిపెట్టేస్తే ఇంక వాడేం జేత్తడు? వాడు పెడతాడా? పెట్టడా? మనకెట్లా నమ్మకం ఉంటది? ఒక థింగ్ ఒకసారి ఆలోచించండి. వాడు పెడతాడా ఫస్టు? చాలా కంపెనీస్ ఇంతకు 2014 నుంచి 19 వరకు చాలా కంపెనీస్‌కి ల్యాండ్ ఫ్రీగా ఇచ్చారు. వాళ్ళందరూ అమ్ముకున్నారు. బ్యాంక్‌లలో పెట్టుకొని డబ్బులు తీసుకొని ఎళ్ళిపోయారు. దీన్ని ఫస్ట్ మనం ఏం జేయాలి అంటే దాన్ని ఒక లీజ్‌కి అన్న ఇయ్యాల్సిన అవసరం ఉంటది. రెండో థింగ్ వచ్చేసి ఏదైనా గాని ఇట్లా ఇన్నేళ్ళు, ఇన్నేళ్ళు మీరు కట్టకపోతే మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటాం. అదొక అగ్రీమెంట్ అనేది చేసుకోండి కనీసం. ఫ్రీగా ఇచ్చేసి 100 నుంచి కమిషన్‌లు గుంజుకొని చేసేస్తే ఆ ల్యాండ్స్ వేల కోట్ల ల్యాండ్స్‌ని ఉట్టిగానే ఇచ్చేస్తున్నారు ఆళ్ళు డబ్బుల కోసం. దాంట్లో సగం వీళ్ళకి ఇస్తారని చెప్పి ఇచ్చేయడం తప్ప ఏముందాడ? ప్రజలకు బెనిఫిట్ జరుగుతదా? ఎవరికైనా ఎంప్లాయ్‌మెంట్ వచ్చిందా? అర్థం కావట్లేదు ఇవన్నీ గూడా. ఎందుకంటే మనం ఏదైతే చేస్తున్నామో ఇవన్నీ గూడా కరెక్ట్ పద్ధతులు గావు. రెండో థింగ్ వచ్చేసి ఏదైతే ఈ లూలు మాల్ ఉంది గదా! లూలు మాల్ వల్ల ప్రజలకేం ఉపయోగం ఉందనేది గూడా నేను అడుగుతున్నా. ఏం ఉపయోగాలు ఏం లేవండి. దానివల్ల ఏమి జాబ్ క్రియేషన్ గూడా అంతేం జరగదు. ఇదన్నీ గూడా పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన పాయింట్ అనేది గుడ్ విషయం నా దృష్టిలో. ఇలాంటివే పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నమ్మింది దీనికోసమే. ఎందుకంటే ఒక కరెక్ట్ దారిలో తీసుకెళ్తారని నమ్మిన వ్యక్తుల్లో నేను గూడా ఒకడిని. కానీ ఆయన చేసిన తీరు చూస్తే చాలా బాధగా ఉంటదండి. చేయమంటేనేమో ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండడం వల్ల ఎవరికి ఉపయోగం? నీ రాజకీయంగా నీకు ఉపయోగపడుతది తప్ప వేరే వాళ్ళకెందుకు ఉపయోగపడుతది? ప్రజలకేడ ఉపయోగపడుతుంది? నాకు అర్థం కావట్లేదు. ఎవరైనా గాని నాకు పవన్ కళ్యాణ్ గారంటే నాకు ఎంతో రెస్పెక్ట్ ఉంది. కానీ ఆ రెస్పెక్ట్‌ని అతను పోగొట్టుకుంటున్నాడు. అంతే గదా! ఇప్పుడు నేను మొన్నటి ఒక వీడియోలో చెప్పాను. బాలకృష్ణ గారు, చిరంజీవి గారి ఒక వీడియోలో చెప్పాను నేను. ఇతనేం చాతగానోల్లాగా ఉన్నాడు. ఏం చేయలేకపోతున్నారో ఒక మాట చెప్తే కొంతమంది విమర్శించారు. అయితే నేనన్నది ఎందుకంటే ప్రజల్లోనే ఆ మాటుంది. నేనన్న మాట కాదది. ప్రజల్లో ఉన్న మాటనే నేను చెప్తున్నా. తనేం చేయలేకపోతున్నాడు, తనకి చేత కావట్లేదు అని ప్రజలే అంటున్నారు. నువ్వు ఇప్పటికైనా గాని మనం అది అర్థం చేసుకోకుండా ఎళ్ళకపోతే నష్టం నీకే జరుగుద్ది. మాకే నష్టాలేముండవు. అదొకసారి అర్థం చేసుకొని
వెళ్ళాల్సిందిగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఇదే అండి నా ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్